ఈ విధంగా ఆ విరాధుడు సీతాదేవి ఛాయ చూసి రామలక్ష్మణులను అపహాస్యం చేస్తూ ఇలా వస్తున్నాడు పైకి. నేరుగా వచ్చినటువంటి వాడై రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా సీతాదేవిని తీసుకుని సంకలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే సీతను సంకలో పెట్టుకుని ఒక వికటాట్టహాసం చేశాడు విరాధుడు, విరాధుడిని ఏం చేయాలో వీళ్ళిద్దరికి అర్థం కాలేదు. వాడు పర్వతాకారుడు, భయంకరంగా ఉన్నాడు. ఆ శూలానికి ఈ సింహాలు పులులు అన్నీ కూడా గుచ్చుకొని ఉన్నాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా పెద్దవాడు, కొండంతున్నాడు. సీతను సంకలో పెట్టుకొని చిరునవ్వు నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ హాస్యంగా వాళ్ళతో అంటున్నాడు, మీరు జడలు ధరించి ఋషి పొంగవుల వలె వనసంచారం చేస్తూ ఉన్నారు. మీకు అప్సరసతో సమానమైనటువంటి ఈ అమ్మాయి ఎందుకు మధ్యలో? ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, నేను తీసుకెళ్తాను, మీరు తపస్సు చేసుకోపోండి అని చెప్పి అనే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో సీతాదేవి గడగడ వణికిపోతుంది. ఏందప్పా ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు ఈ మాట అంటున్నాడే, నన్ను ఎత్తుకోపోతున్నాడే, రామలక్ష్మణులు ఏం చేయలేకుండా ఉన్నారే అని ఆమె భయపడుతుంది. ఆ భయపడే సందర్భంలో రాముడు ఏం చేశాడంటే లక్ష్మణుడి ఛాయ చూసి, లక్ష్మణ, ఈ సందర్భంలో మనం ఏం చేయగలము? వీడు పర్వతాకారుడు, వీడిని ఎలా జయించాలి? ఏ విధమైనటువంటి బాణ పరంపరలు వీడి మీద ప్రయోగిస్తామన్నా కానీ సీతాదేవి ఉంది అక్కడ, సీతను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆ లక్ష్మణ స్వామితో అన్నాడు. అనిన తర్వాత లక్ష్మణుడు విలపిస్తున్నాడు. రాముడు అంటే విరాధుణ్ణి చంపలేక కాదు, విరాధుణ్ణి చంపేదానికి అవకాశం లేక ఎలా చంపాలి? వాడు మన బాణ ప్రయోగం చేయగానే సీతను అడ్డం పెడతాడనుకో, ఈ బాణాలు సీతకు తగిలాయనుకో, సీత మరణిస్తుంది కదా. వీడు ఈ విధంగా చేశాడే, ఎలా చేయాలి అని చెప్పి ఆ లక్ష్మణునితో చెప్పి రామచంద్రమూర్తి విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడుతూ ఒక మాట అన్నాడు, లక్ష్మణ, రాజ్యం పోయినా నేను బాధపడలేదు, తర్వాత తండ్రి గారు మరణించినా నేను పెద్ద బాధపడలేదు, కానీ సీతను పరపురుషుడు తాకాడు అనేటువంటి బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు మన కళ్ళ ఎదాళమే నా సీతను తీసుకొని పట్టుకున్నాడు, చూసావా? వీడిని ఏం చేయాలి, ఎలా సీతను తప్పించాలి, వీడితో ఎలా యుద్ధం చేయాలి అని చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి క్రోధ తామ్రాక్షుడయి, ఆదిశేషుడు కదా, ఒక భయంకరమైనటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ విరాధుణ్ణి, అంటే ఆయన పేరు కూడా ఇంకా వీళ్ళకి తెలియదు, చంపాలి అనేటువంటి ఉద్దేశంతో బాణ ప్రయోగం చేయబోతున్నాడు. చేయబోయేటప్పుడు ఆ విరాధుడు చిరునవ్వు నవ్వి ఒక మాట అడిగాడు, మీరు ఋషి పొంగవుల మాదిరి ఉన్నారు, ఋషి పొంగవుల మాదిరి ఉండేటువంటి వాళ్లకు ధనుర్బాణాలు దేనికి? మీరు వేషాలు చూస్తే ఋషుల మాదిరి ఉన్నారు కానీ క్రూర కృత్యాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటున్నారే, అసలు ఎవరు మీరు అని అడిగాడు గట్టిగా. ఎవరు మీరు అని చెప్పి అడిగితే అప్పుడు నీవెవరో చెప్పు అని లక్ష్మణస్వామి అడిగాడు. లక్ష్మణస్వామి అడిగినప్పుడు ఇంకా కోపం వచ్చి, అసలు మీరెవరో చెప్పండి, నేను చెప్తాను నా సంగతి అని చెప్పి అన్నాడు. అనేటోటికి లక్ష్మణస్వామి కోప్పడుతున్నాడు. ఆ కోప్పడేటప్పుడు రామచంద్రమూర్తి శాంతింపజేసి లక్ష్మణస్వామిని, అప్పుడు రాముడు ఇక్ష్వాకు వంశాన్ని అంతా చెప్పాడు వినయంగా. నాయనా, మేము సూర్యవంశపు రాజులము, మా నాయనగారు దశరథ మహారాజు, మేము రాజ్యపాలన చేసుకునేటువంటి క్షత్రియులం, మేము ఈ విధంగా కొన్ని కారణాల వల్ల వనవాసానికి వచ్చాము. వనవాసంలో 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పి
భార్యా సమేతుడనై నేను వచ్చాను అని తన వృత్తాంతం అంతా పోసగుచ్చినట్లు చెప్పేశాడు రాములు వారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ విధంగా చెప్పాడో విరాధుడు ఆయన యొక్క మాటను, ఆయన మాట్లాడిన తీరును, రామచంద్రమూర్తి యొక్క వినయ విధేయతలను చూచి ఆనందపడ్డాడు. సత్యపరాక్రముడైనటువంటి ఆ రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, నువ్వు చాలా చక్కగా మాట్లాడావు, చాలా గొప్పవాడివి నువ్వు, మీరు మీ వంశాన్ని గురించి చెప్పారు కాబట్టి నేను కూడా నా విషయం చెప్తాను విను, అడగకుండానే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు లక్ష్మణస్వామి అడిగినా చెప్పలేదు, రామచంద్రమూర్తి అడగకపోయినా చెప్తున్నాడు అనమాట. ఏమంటే, నేను జయుడు శతహ్రద అనేటువంటి వాళ్ళ యొక్క పుత్రుణ్ణి. మా తండ్రి పేరు జయుడు, మా అమ్మ పేరు శతహ్రద. నన్ను విరాధుడు అని పిలుస్తారు. రాక్షసులందరూ కూడా రాక్షస వంశానికి చెందినటువంటి వాడిని నేను రాక్షసుణ్ణి. మా రాక్షసులందు విరాధుడు అనే పేరుతో నన్ను పిలుస్తారు. నేను బ్రహ్మదేవుడిని గురించి చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏ ఆయుధము చేత మరణం లేకుండా వరాన్ని పొందున్నాను నేను. అందువల్ల మీరు నన్ను చంపలేరు. కాబట్టి మీరు ఆయుధాలు నా మీద ప్రయోగించడం వ్యర్థం. మీ ప్రాణాలు నాకేం అవసరం లేదు. కానీ అందమైనటువంటి ఈ అమ్మాయిని మాత్రం నేను అపహరించాలనుకున్నాను. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని నేను అనుభవిస్తాను, నేను తీసుకెళ్ళిపోతాను. మీ పాటికి మీరు వెళ్ళండి. మీరు మంచివాళ్ళుగా కనపడుతున్నారు కాబట్టి మీ ప్రాణాలైతే నేను, మీరు వెళ్ళండి. నన్ను చంపడానికి ప్రయత్నించవద్దు. ప్రయత్నించినా విఫల ప్రయత్నులు అవుతారు, కానీ నేను మాత్రం మీ చేత మరణించను. ఏ ఆయుధం కూడా నన్నేం చేయదని చెప్పి అన్నాడు. అనిన తర్వాత సరే, ఇప్పుడు బాణప్రయోగం ఎలా చేయాలి? చేయలేరు. అప్పుడేం చేశాడంటే, లక్ష్మణస్వామి ఎట్లయినా సరే వీడు వెళ్ళిపోతాడు కదా, ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా, వీడిని సంహరించాలి కదా అని చెప్పి రాముడు ఏం చేశాడంటే, లక్ష్మణస్వామి ఒక బాణాన్ని ప్రయోగించాడు. దాన్ని వాడు తీసి పక్కన పారేశాడు. అంటే ఏం చేయవు. అప్పుడు రాములు వారు ఆ బాణ ప్రయోగాన్ని, ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని ఆ విరాధుడి మీద ప్రయోగిస్తే ఆ విరాధుడికి బాగా తీవ్రమైన బాధ కలిగేటట్టుగా రామబాణం గుచ్చుకుంది. గుచ్చుకునేటప్పటికి వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత చెప్పినా కూడా మీరు వినడం లేదని చెప్పి సీతను పక్కన దించాడు. సీతను పక్కన దించి, ఇప్పుడు రాండి నాతో యుద్ధానికి అని చెప్పి విజృంభించాడు. విజృంభించిన తర్వాత ఇదే అదనుగా తీసుకుని రామలక్ష్మణులిద్దరూ కూడా బాణ వర్షం కురిపించేశారు ఆ రాక్షసుడి మీద, విరాధుడి మీద. బాణ వర్షం కురిసినట్టే కురుస్తుంది బాణాలు. అట్ట కురిసిన వాటిని అన్నింటినీ పక్కకు దోసేసుకుంటూ వాడి శరీరంలో నుంచి రక్తం కూడా వస్తుంది. రక్తం వచ్చినా కానీ వాడికి ఏం బాధ కలగడం లేదు. బాధ కలగకపోగా వాడు క్రోధ తామ్రాక్షుడై త్రిశూలాన్ని తీసుకుని ఆ త్రిశూలంతో వీళ్ళను పొడిచి చంపేయాలని చెప్పి త్రిశూలంతో వచ్చాడు. త్రిశూలాన్ని తీసుకుని వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి ఒక బాణాన్ని ప్రయోగించి ఆ త్రిశూలాన్ని 2 ముక్కలు చేసేసాడు. ఎప్పుడైతే 2 ముక్కలు చేసేసాడో వెంటనే వాడు ఆ శూలాన్ని లేకుండా వెళ్ళిపోయింది కదా, ఈ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చంపేయాలని చెప్పి పైకి వస్తున్నాడు. పైకి వచ్చేటప్పుడు వీళ్ళు 2 కత్తులు తీసుకున్నారు. కత్తులు తీసుకొని కత్తులతో నరుకుతుంటే ఆ కత్తుల్ని కూడా విరిచేసాడు వాడు. విరిచేసి వీళ్ళిద్దరినీ కూడా, ఇంకా కూడా కత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, 2వ కత్తి తీసే లోపల వాడు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, మీరు ఏమి చేసినా కానీ నన్ను సంహరించలేరు మీరని చెప్తూ వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని భుజాల మీద పెట్టేసుకున్నాడు. భుజాల మీద పెట్టేసుకొని, నేను మిమ్మల్ని ఎత్తుకొని అడవిలోకి వెళ్ళిపోతాను, అడవిలో దూరంగా పోయి మిమ్మల్ని ఎక్కడో చోట పారేస్తానని చెప్పి వాళ్ళిద్దరినీ భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. పర్వతాకారుడు వీళ్ళ చేతుల్లో
మళ్ళీ కత్తులు ఉన్నాయి, సిద్ధం చేసుకున్నారు. వీళ్ళు ఒక కత్తి తిరిగిపోయింది, మళ్ళీ రెండో కత్తి తీసుకున్నారు. అప్పుడు ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా ఎత్తుకున్నటువంటి వాడై ఆ పర్వతాకారుడైన విరాతుడు కీకారణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సీతాదేవి పెద్దగా ఏడుస్తుంది, ఒకటే ఉంది కాబట్టి. అప్పుడు విరాతుడితో చెప్తుంది సీత, ఓ విరాధ, నీవు నా భర్తను నా మరిదిని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేసేయి. నీకు ఆహారంగా కావాలంటే నన్ను తీసుకుని వెళ్ళిపోతే కానీ వాళ్ళని ఏం చేయొద్దని చెప్పి ఏమో భయపడుతుంది. ఆ భయపడుతూ సీత ఎప్పుడైతే ఆ విధంగా ఏడుస్తుందో, సీతను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో సీత భయపడిపోతుందని వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, భుజాల మీద ఉండేటువంటి వాళ్ళు ఆ విరాతుడి యొక్క చేతులు రెండు నరికేశారు. లక్ష్మణస్వామి ఒక చేయి నరికాడు, రాముల వారు ఒక చేయి నరికాడు. ఆ రెండు చేతులు ఎప్పుడైతే తెగిపోయినాయో ఉత్త మొండెం ఉంది. ఆ మొండెం ఏమంటే పర్వతాకారంతో కింద పడ్డదనమాట. కింద పడ్డ తర్వాత వీళ్ళు కూడా కిందకి దూకేసి ఆ పర్వతాకారంగా ఉండేటువంటి చేతులు లేనటువంటి మొండాన్ని వివిధ రకాలైనటువంటి ఆయుధాలతో, కత్తులతో ముక్కలు చేసేస్తున్నారు అనమాట. ముక్కలుగా నరుకుతుంటే ఎన్నిసార్లు ముక్కలు చేసినా కానీ నరికిన వాడు చావడంలే, ఏ ఆయుధం చేత మరణించాడు. అప్పుడు బాగా తొక్కారు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు బాగా కథ తొక్కేశారు. తొక్కినా కానీ చావడంలే, మేలుకు మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, వీడిట్ట కాదు లక్ష్మణ, వీడు చావడు, వీడు గుంటలో పెట్టి తొక్కేసి మట్టితో పూడ్చి చేస్తామని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట రామచంద్రమూర్తి అన్నాడో లక్ష్మణస్వామి ఉపక్రమించాడు పెద్ద గుంట తీయడానికి. అప్పుడు విరాధుడి పరిస్థితి ఎలా ఉందంటే, క్రింద పడిపోయి ఉన్నాడు. క్రింద పడిపోయినటువంటి విరాధుడి యొక్క మెడ మీద కాలు పెట్టి తొక్కిపెట్టున్నాడు రాములు వారు, పైకి లేకుండా. ఇంకా వాడిని ఆ గుంటలో దోసేస్తారు. అటువంటి సందర్భంలో ఆ విరాధుడికి ఒక జ్ఞానోదయం అయింది. ఏమిటి అంటే, ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మణస్వామి ఆదిశేషుడు, సీతాదేవి లక్ష్మీదేవి అని విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్నటువంటి వాడై అప్పుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, రామ, నిన్ను విషయం తెలుసుకోలేక నేను కొట్టాను, నీ చేతిలోనే నేను మరణిస్తాను. నాకు శాప విమోచనం కాబోతున్నది. నేను తుంబురుడు అనేటువంటి గంధర్వుణ్ణి, తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుణ్ణి. నేను కుబేరుడి దగ్గర ఆస్థానంలో సేవకుడిగా ఉన్నాను. ఒకానొక సందర్భంలో రంభాసక్తుడనై రంభతో కూడి నేను కుబేరుని సభకు పోవడానికి ఆలస్యం చేశాను. ఆలస్యం చేసిన తర్వాత కుబేరుడు దివ్య దృష్టితో నా పరిస్థితిని చూసినటువంటి వాడు, నువ్వు రాక్షసుడు అయిపోదువుగా కానీ శాపం పెట్టాడు. శాపం పెట్టిన తర్వాత నేను రాక్షసుడిగా పుట్టాను. రాక్షసుడిగా పుట్టబోయే ముందు కుబేరుణ్ణి శాప విమోచనం అడిగాను. అడిగితే శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి దండకారణ్యానికి వస్తాడు. దండకారణ్యానికి వచ్చి దండకారణ్యంలో నిన్ను వధిస్తాడు. వధించినప్పుడు నీకు శాప విమోచనం అని చెప్పాడు. రామ, ఇప్పుడు జరిగింది నాకు శాప విమోచనము అని చెప్పి అన్నాడు. శాప విమోచనం జరిగింది అంటున్నాడు, బాగానే ఉంది. ప్రాణం పోతే కదా, ఏ ఆయుధం చేత చావు లేకుండా కోరుకున్నాడు. ఏ ఆయుధం చేత చావు లేకుండా ఉన్నప్పుడు రాములు వారు ఎలా చంపుతాడు? కాబట్టి ఆ చెప్పి, నాకు నీ దర్శనమైంది కాబట్టి, నువ్వు నన్ను వధించావు కాబట్టి నాకు శాప విమోచనం అయిపోయి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది నాకు, కాబట్టి నన్ను సంహరించేసేయి అన్నాడు. సంహరించేసేయి అంటే ఏ కత్తితో చంపినా, ఏ ఆయుధంతో చంపినా చావడం లేదు కదా, ఎట్లా చేయాలంటావేమో, నన్ను ఒక గుంట తీసి పూడ్చేసేయండి. గుంటలో కానీ పూడ్చేస్తే
అప్పుడు నా ప్రాణం పోతుంది. రాక్షసులుగా ఉండేటువంటి వాళ్ళను సంహరించి వదిలేస్తే పుణ్యలోకాలు రావు, వాళ్ళని కానీ పూజ చేస్తే రాక్షసులను పుణ్యలోకాలు వస్తాయి వాళ్లకు, కాబట్టి నన్ను పూజ చేసేయండి అని చెప్పాడు. పూజ చేసేయండి అన్న తర్వాత సరే లేనాయన మేము నిదానంగా గుంట తీసి పొడుస్తామన్నాడు. రాక్షసుడు ఏమైనా చేసి మింగి ఇచ్చి వెళ్ళని అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి రాములు వారు ఏమన్నాడంటే ఇతన్ని నమ్మేదానికి లేదు, నేను మెడ మీద కాలేసి తొక్కి పెట్టుంటాను, పార్శ్వము అంటే ఒక పక్క గుంట తీయమన్నాడు. అన్ని ఇతను ఎత్తుకొని పోయి మళ్ళీ గుంటలో పెట్టి అంత లేదు ఇక్కడ. ఏమంటే వీళ్ళు ఎత్తలేనంత బరువు, పెద్ద పర్వతం అంత ఉన్నాడు, కాబట్టి ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఆ విరాతుడి యొక్క శరీరానికి ఒక భాగంలో పార్శ్వం అంటే ఒకవైపు పెద్ద లోయ తీశాడు అనమాట. తీస్తే అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఈ విరాతుని యొక్క శరీరాన్ని దాంట్లో తోసేశారు. పెద్ద లోయలో పడిపోయినాడు. లోయలో పడిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఉండేటువంటి రాళ్లన్నీ కూడా తీసి ఆ రాళ్లన్నీ ఆ గుంట మీద జల్లేశారు. పోసేస్తే ఆ బండలు కొండలు అవన్నీ కూడా తోసేశారు. ఆ రాళ్లతో కప్పెట్టేశారు. రాళ్లతో కప్పెట్టేసిన తర్వాత ఆయుధములతో లేకుండా గుంటలో పూడ్చేశారు చేశారు కాబట్టి ఆ విరాతుడి ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత అతను అక్కడి నుంచి తుంబురుడుగా ప్రత్యక్షమైనాడు. తుంబురుడుగా ప్రత్యక్షమైన తర్వాత అంటే అతని శాప విమోచనమై అసలు స్వరూపం వచ్చేసింది. ఆ తుంబురుడు రామచంద్రమూర్తిని చూసి ఆనందపడి, నాకు శాప విముక్తిని చేశావు కాబట్టి రామ, నా జన్మ సఫలమైంది. మీరు ఈ సమీపంలో ఇక్కడి నుంచి 1.5 ఆమడ దూరంలో, 1.5 ఆమడ అంటే 12 మైళ్ళు, 12 మైళ్ళ దూరంలో శరభంగుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. మీరు శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. అని చెప్పి ఆ తుంబురుడు అదృశ్యమైపోయినాడు. అదృశ్యమైపోయిన తర్వాత రామలక్ష్మణులిద్దరూ కూడా సీతా సమేతులై పెద్ద గండం గడిచింది అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి శరభంగాశ్రమం వైపు, శరభంగుని యొక్క ఆశ్రమం వైపుగా ప్రయాణిస్తున్నారు. సరే 12 మైళ్ళు నడవాలి కదా, ఆ 12 మైళ్ళు సమయం పడుతుంది కదా. వీళ్ళు ఈ 12 మైళ్ళు నెమ్మదిగా దారిలో డప్పిక తీర్చుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఆ శరభంగాశ్రమ ప్రాంతానికి వెళ్ళారు. శరభంగాశ్రమ ప్రాంతానికి వెళ్ళేటోటికి అక్కడ దివ్యమైనటువంటి తేజస్సు కనపడుతుంది. ఆశ్రమం ముందు పరిసర ప్రాంతాల్లో ఏందబ్బా ఇంత వెలుతురుగా ఉంది, ఇంత కాంతిగా ఉందని చూస్తూ పోయినారు. చూసేటటువంటి దూరంగా ఆశ్రమం ఉంది. ఆశ్రమము బయట ఒక రథం ఆగి ఉంది. ఆ రథానికి పచ్చని గుర్రాలు ఉన్నాయి. పైన తెల్లని శ్వేతఛత్రం ప్రకాశిస్తుంది. బంగారు వజ్ర వైఢూర్యములు మరకత మాణిక్యాలతో చెక్కబడి ఉంది ఆ యొక్క రథం అంతా కూడా. ఆ రథం చుట్టూ 4 వైపులా 400 మంది నిలబడి ఉన్నారు. అందరూ కూడా మంచి వయసులో అంటే 25 సంవత్సరాల వయసులో ఉన్నారు. అందరూ కూడా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. వాళ్ళను చూశారు. వీళ్ళు చూసి దూరం నుంచే చూశారు. ఎక్కడ ఆగి ఉంది రథము అంటే శరభంగ మహర్షి యొక్క వాకిట్లో, ఆశ్రమం బయట ఆగి ఉంది. అప్పుడు లక్ష్మణస్వామితో చెప్తున్నాడు రామచంద్రమూర్తి, రామ, మన తండ్రి గారు యజ్ఞయాగాది క్రతువులు చేసే సందర్భంలో మనం విన్నాం కదా దేవేంద్రుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని. దేవేంద్రుడి రథానికి మాత్రమే పచ్చని గుర్రాలు ఉంటాయని చెప్తుంటారు పెద్దలు. ఈ గుర్రాలు పచ్చగా ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఆ రథం యొక్క చక్రాలు భూమి మీద ఆనలేదు. భూమి కంటే ఒక అడుగు ఎత్తులోనే ఆగిపోయి ఉన్నాయి. భూమి ఆకర్షణ శక్తి లాగలేకుండా ఉంది, అక్కడికి ఆగిపోయి ఉన్నాయి. ఇది దివ్య రథము. వీళ్ళందరూ కూడా 25 సంవత్సరాల వయసులోనే ఉన్నారంటే
వీళ్ళకి అంతకంటే పెద్దవాళ్ళు గారు, ఇంకా ఎప్పుడు యుక్త వయస్కులుగానే ఉండేది దేవతలు మాత్రమే. కాబట్టి ఈ 4 వైపులా నిలబడి రథానికి రక్షణగా నిలబడి ఉండేటువంటి వీళ్ళందరూ దేవతలే. ఇంకొకటి, అక్కడ ఋష్యాదులు, దేవతలు, సిద్ధులు, కిన్నరులు, కింపురుషులందరూ కూడా వచ్చి వేద మంత్రోచ్చారణ చేస్తున్నారు, వేదంతో పారాయణం చేస్తున్నారు. ఈ వేద ఘోష వినబడుతుంది. అంటే త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఇక్కడ ఉన్నాడు, దేవేంద్రుడు వచ్చి ఉన్నాడు ఇక్కడికి. కాబట్టి సీత, లక్ష్మణ, మీరిద్దరూ ఇక్కడే ఉండండి కాసేపు, నేను ముందు వెళతాను, విషయం ఏందో తెలుసుకోవాలని చెప్పి అన్నాడు. అనిన తర్వాత అప్పుడు అక్కడేం జరుగుతుందంటే, శరభంగ మహర్షి లోపల ఉన్నాడు ఆశ్రమంలో. దేవేంద్రుడు రాముణ్ణి చూశాడు. రాముణ్ణి చూసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాడో మనకు తెలియదు. నేరుగా హుటాహుటిగా వచ్చినటువంటి వాడై రథంలో ఎక్కి వెళ్ళిపోయినాడు. రామచంద్రమూర్తి అక్కడికి పోదామనే లోపలనే రథం వెళ్ళిపోయింది, దేవేంద్రుడు వెళ్ళిపోయినాడు. అక్కడేం లేదు ఇంకా. అప్పుడు మళ్ళీ రాముడు వెనక్కి చూసి, సీత, లక్ష్మణ, మీరు కూడా రండి, పోదామన్నాడు. అవి అందరూ ముగ్గురు కూడా కలిసి శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ శరభంగుడు చాలా వృద్ధుడు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు ఆయన. పోగానే శరభంగ మహర్షికి ఆశ్రమంలో అయిపోయి నమస్కారం చేశారు. చేయంగానే, రాండి ఆయన, కూర్చోండి, బాగున్నారా, మీరు దశరథ మహారాజు బిడ్డలు కదా, నాకు తెలుసు, మీరు కూర్చోండి. అప్పుడు ఆ శరభంగ మహర్షిని చూసి ఆశ్చర్యపోయినాడు రామచంద్రమూర్తి. మహానుభావ, ఇప్పుడేదో దివ్య రథం వచ్చి ఉండింది, ఇక్కడ ఎవరో వచ్చారు, వెళ్ళారు, ఎవరు అని అడిగాడు. నాయన దేవేంద్రుడు ఇప్పుడే వచ్చి మాట్లాడిపోయినాడు నాతోను. ఏందంటే, నేను చేసినటువంటి తపస్సు సిద్ధించింది, తపస్సు సిద్ధించిన తర్వాత బ్రహ్మలోకానికి పోయేటువంటి అర్హత వచ్చింది నాకు. అంటే దేవేంద్రలోకాన్ని కూడా జయించేసి దేవలోకానికి ఉండేటువంటి పుణ్యం దాటిపోయి బ్రహ్మలోకానికి పోయేంత పుణ్యం వచ్చింది నీకు. నా రథం మీద తీసుకుని వెళ్ళిపోతాను, బ్రహ్మలోకానికి వెళదాం రా అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు వచ్చేటువంటి విషయాన్ని కూడా గమనించాడు. గమనించి రామచంద్రమూర్తితో ఇప్పుడు మాట్లాడంలే, నేను చాలా కార్యక్రమం ఉంది, కార్యక్రమం అయిపోయిన తర్వాత రావణ వధానంతరం వచ్చి కలుసుకుంటాను, ఇప్పుడు మాట్లాడకూడదు ఆయనతోనని చెప్పి వెళ్ళిపోయినాడు. నేనేమంటే మళ్ళీ వస్తాలే అని చెప్పాను, ఇప్పుడు కాదన్నాడు. ఆయన కూడా హడావుడిగా మీరు వచ్చేటట్టుగా వెళ్ళిపోయినాడు, ఇది విషయము అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఎందుకున్నానో తెలుసా రామ, మీరు వస్తారని తెలుసు. నా తపశ్శక్తి అంతా కూడా ఎంత గొప్పది అంటే, దేవలోకంలో నేను ఎక్కడైనా విహరించవచ్చు, దేవలోకంలో విహరించేదానికి నాకు అర్హత ఉంది. దేవలోకంలో తర్వాత బ్రహ్మలోకంలో విహరించే అర్హత కూడా సంపాదించాను. ఇప్పుడు నేనేం చేయదలుచుకున్నానంటే, ఏ తత్ఫలం జనార్దన సుప్రీణాతు, ఆ ఫలితాన్నంతా కూడా మీకు ఇచ్చేస్తా. మీరు ఇంద్రలోకంలో విహరించవచ్చు, చూడండి, బ్రహ్మలోకంలో కూడా మీరు విహరించవచ్చు. అంటే నా పుణ్యాన్ని అంతా కూడా మీకు ఇచ్చేస్తాను, నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాను, మీకు ఆ ఫలితాన్ని ఇవ్వడానికిగా ఉన్నాను నేను ఇక్కడ, మీరు బయలుదేరి స్వర్గ సుఖాలు అనుభవించండి అని చెప్పాడు. ఇప్పుడు రాముల వారు ఏమన్నాడంటే, దానికి సంబంధించినటువంటి పుణ్యాన్నంతా నేను కష్టపడి సంపాదించుకుంటాను, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసినటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే అనుభవించండి, నేను కష్టపడి నేను సంపాదించుకుంటాను ఫలితాన్ని. కానీ ప్రస్తుతం నాకు మీరేమి ఇవ్వాలంటే, మీ తపశ్శక్తి అంతా వద్దు, ఉండేదానికి వసతి కల్పించండి, మాకు కొంచెం నేలగానిస్తే మేము ఆశ్రమం నిర్మించుకొని ఉంటాము అని చెప్పాడు. అప్పుడు నాయన, ఇక్కడ నువ్వు ఉండవచ్చు, కానీ ఇంకొంచెం దూరం పోతే
సుతీష్ణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ సుతీష్ణ మహర్షి ఆశ్రమం దగ్గర నివసించు నువ్వు, అక్కడైతే వాతావరణం బాగుంటుంది. ఆ సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వెళితే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సరే, రామచంద్రమూర్తి ఆయన యొక్క ఆతిథ్యాన్ని అంతా స్వీకరించి బయలుదేరుతాను అన్నాడు. బయలుదేరుతాను అంటే ఈయనేం చెప్పాడంటే, నీవు బయలుదేరే ముందు ఒక్కసారి నా ఆశ్రమం దగ్గర ఉండి కాసేపు ఉండు, ఆమెను బయలుదేరదు అన్నాడు. కాసేపు అంటే సరే ఆగాడు ఆయన. ఆ సీతారామ లక్ష్మణులకు ముగ్గురికి కూడా నమస్కారం చేసి ఆ శరభంగ మహర్షి రామ దర్శనం చేసుకుంటూ శరీరాన్ని వదిలేయాలని ఆయన కోరిక. అప్పుడు అగ్నిహోత్రం ఉంది కదా అక్కడ, ఆ అగ్నిహోత్రంలో ఆజ్యాన్ని వేసి ప్రజ్వలింపజేశాడు. అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసి, అథైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞయేవాంతత ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని చెప్పి ఆ రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనే విషయం ఆ శరభంగ మహర్షికి తెలుసు కాబట్టి ఆ రామ దర్శనాన్ని చేసుకుని ఆ రాముణ్ణే స్మరిస్తూ ఆ యొక్క అగ్నిహోత్రంలో ప్రవేశించి శరీర త్యాగం చేసేసాడు. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది? ఎప్పుడైతే ఆ శరీర త్యాగం చేశాడో వెంటనే అగ్నిహోత్రంలో ఆయన శరీరం దహనమైపోగానే ఒక దివ్య స్వరూపం వచ్చింది. ఆ దివ్య స్వరూపం 30 సంవత్సరాల లోపలుండేటువంటి యవ్వనవంతుడిగా అయిపోయినాడు ఆయన, ఆ శరభంగ మహర్షి. వెంటనే రామచంద్రమూర్తికి నమస్కారం చేసి సీతాదేవికి లక్ష్మణుడికి నమస్కారం చేసి బ్రహ్మలోకానికి ప్రయాణమైనాడు. నేరుగా బ్రహ్మలోకానికి పోయేటోటికి బ్రహ్మదేవుడు ఆహ్వానం పలికాట శరభంగ మహర్షికి. మంచి వయసులో ఉన్నాడు, యవ్వనవంతుడుగా. ఆ బ్రహ్మలోకానికి పోయిన తర్వాత బ్రహ్మ ఆహ్వానం చేయగా ఆ బ్రహ్మలోకంలో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు శరభంగ మహర్షి. ఈ విధంగా ఈయనకు మోక్షాన్ని, బ్రహ్మలోకాన్ని ప్రాప్తించేటట్టు చేశాడు శ్రీ మహావిష్ణువు. అందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఋష్యాదులందరూ వచ్చి రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని రామచంద్రమూర్తితో మాట్లాడుతుండగా రామచంద్రమూర్తి, నాయనలారా, ఇక్కడి నుంచి శరభంగ మహర్షి చెప్పిన విధంగా నేను సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతున్నాను ఆశ్రమానికి అని చెప్పాడు. రామ లక్ష్మణులు సీత బయలుదేరగానే కొంతమంది ఋష్యాదులు కూడా బయలుదేరి సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వెళుతూ ఉన్నారట. తరువాత రేపు తెలుసుకుందాం.